తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. డిసెంబర్ నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే 2166 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. అంటే మందుబాబులు ఎంతలా తాగేశారో అర్థం చేసుకోవచ్చు. వందలాది ఫామ్ హౌసులు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. యువత మద్యం మత్తులో ఉర్రూతలూగారు. మందు విందుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరి 9 రోజుల్లో 2166 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగ్గా ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే 757.2 కోట్ల రూపాయల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్లో రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం 1250 రూపాయలుగా నమోదైంది. అంటే రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లు ఉంటే ఒక్క నెలలో 5000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం విక్రయాల్లో ఇదో కొత్త రికార్డు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్సైజ్ అధికార వర్గాలు తెలిపిన అంచనా గణాంకాల ప్రకారం డిసెంబర్ 31 వరకు ఎక్సైజ్ శాఖ 3600 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని దుకాణాలకు విక్రయించింది. ఎంఆర్పీపై ప్రభుత్వం 20% తక్కువకు లైసెన్స్ షాపులకు సరఫరా చేస్తోంది. వారి కమిషన్ను లెక్కిస్తే 720 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే డిసెంబర్లో మొత్తం మద్యం విక్రయాలు 4320 కోట్ల రూపాయలు జరిగాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో సహజంగానే ఏటా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. అలాగే తెలంగాణలోని మద్యం తయారీ కేంద్రాల నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం బయటకు వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం 5 జిల్లాల పరిధిలో గుడుంబా విక్రయాలు కలిపితే 500 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రజలు గత నెలలో మద్యపానం కోసం చేసిన ఖర్చు దాదాపు 5000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇందులో డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం విక్రయాల వాటా దాదాపు 900 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మద్యం అనుమతులు ఉన్న ఈవెంట్ల నిర్వాహకులు మద్యం సేవించిన వారి కోసం ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని షరతులు విధించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం తగ్గేదే లేదంటూ రోడ్డెక్కారు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 500 దాటిన వారు 5గురు ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కౌంట్ 500 పైబడిన వారు 4 ఉన్నారు. రాచకొండ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిలో అత్యధిక బీఏసీ కౌంట్ 339గా ఉంది. పంజాగుట్ట, ద్వారకాపురిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వాహనం నడుపుతున్న రియాజుద్దీన్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు పరీక్షించారు. బీఏసీ కౌంట్ 550 రావడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.